హరే కృష్ణ. ఒక్క నిమిషం అండి. అది ఏదో కట్ అయిపోయింది. ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చేసి కట్ అయింది. నేను జస్ట్ ట్రై చేస్తున్నాను. మనకి కనెక్ట్ అయింది మళ్ళీ. కానీ మన డివోటీస్కి లింక్ నేను షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను వెంటనే. హరే కృష్ణ. ఎస్, కొంచెం ప్రాబ్లం వచ్చి కట్ అయింది. మళ్ళీ కనెక్ట్ చేయడానికి ఇప్పుడు కనెక్ట్ అయింది. కానీ లింక్ ఇప్పుడే నేను షేర్ చేశాను మన వాట్సాప్ గ్రూప్లో. నేను లింక్ షేర్ చేశాను ఇప్పుడే వాట్సాప్ గ్రూప్లో. సో మన భక్తులు ఒక 2 మినిట్స్ 3 మినిట్స్లో ఐ థింక్ అందరూ వచ్చేస్తారు, కనెక్ట్ అయిపోతారు. మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేద్దామంట. హరే కృష్ణ. ఓకే, 25 మంది వచ్చేసారు ఇప్పటివరకు. ఓకే, ఐ థింక్ 1 మినిట్ వెయిట్ చేద్దాము, వచ్చేస్తారు నాకు తెలిసి. మిగతా వాళ్ళు కూడా క్యాచప్ అయిపోతారు. ఓకే, ఓకే. థ్యాంక్ యూ మీ అందరి యొక్క ఓపిక్కి ధన్యవాదాలు. ఎందుకంటే మన చేతుల్లో లేదు. అప్పుడప్పుడు ఇలా నెట్వర్క్ ప్రాబ్లం వచ్చి కట్ అయిపోయింది. ఇంతకుముందు కూడా ఒకసారి 2 సార్లు జరిగింది అలాగా. సో కానీ మీ అందరికి ఇప్పుడు అది ఐడియా వచ్చి ఉంటుంది. మన వెంటనే లింక్ షేర్ చేశాను నేను, మీరు చూసే ఉంటారు. సో ఎప్పుడైనా ఇలా అయిందంటే నేను వెంటనే ఇంకో లింక్ మళ్ళీ కనెక్ట్ అవ్వగానే కొత్త లింక్ నేను షేర్ చేసేస్తాను. అయినా అది మన ఛానల్లో కూడా మీకు లైవ్ కనిపిస్తుంది. సో మీరు ఏ విధంగా అయినా కానీ మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఐ థింక్ 35 మెంబర్స్ ఇప్పటివరకు ఆన్లైన్ వచ్చేసారు. 37. సో ఇంకొక ఫ్యూ సెకండ్స్ విల్సి 50 అవ్వగానే మనము స్టార్ట్ చేసేద్దామంట. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, మనం స్టార్ట్ చేద్దామండి డిస్కషను. నేను జస్ట్ వెయిట్ చేస్తున్నాను ఒకసేపటి వరకు. ఐ థింక్ చాలామంది వచ్చేసారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇంకో 2 నిమిషాలు లేకపోతే 5 నిమిషాలు కనెక్ట్ అయిపోతారు అనుకుంటా. మనం జస్ట్ స్టార్ట్ చేసేద్దామంటే ఒకవేళ మీరు మిస్ అయిపోతే వాళ్ళు మరి తర్వాత రికార్డింగ్ వినొచ్చు. మరి ఒక 5 మినిట్స్ అలా మిస్ అయిపోతే ముందేమన్నా. సో మనం చర్చించుకుంటామండి. ఇక్కడ వ్యాసదేవులు వారు వాళ్ళ యొక్క దివ్య దృష్టితో ఎప్పుడైతే ఈ యొక్క కలియుగంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని చూసి వాళ్ళు ఎంతో దయతో ఇలా ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. అప్పుడు మన ప్రభుపాదులు వారు ఇక్కడ రాశారు, వీళ్ళు అసలైన మన శ్రేయోభిలాషులు అని. ఈ విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళు మన శ్రేయోభిలాషులు అనేది శుద్ధ భక్తులు, మహానుభావులు, మహాత్ములు, సాధువులు. సో మనం చూసాము ఇక్కడ ప్రభుపాదులు వారు అన్నారు, ఇక్కడ ఉన్న ఎంతోమంది ఈ యొక్క లోకంలో అంటే మన భౌతిక జగతంలో ఎంతోమంది లీడర్లు, ఎంతోమంది నాయకులు, నేతలు ఉంటారనమాట. వాళ్ళు అంటారు, మేము ప్రజలకి ఎన్నో చేయాలనుకుంటున్నాము, అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము, ప్రజల కోసం ఎన్నో విషయాలు చెబుతూ ఉంటారు, స్పీచ్లు ఇస్తూ ఉంటారు. కానీ ప్రభుపాదులు అంటారు, వీళ్ళు అసలైన శ్రేయోభిలాషులు కాదు. మీకు తెలుసు, ఓట్ల కోసం లేకపోతే ఇంకేదో దురుద్దేశంతో ఇంకో ఏదో ఒక మన ఏదో ఎన్నో ఉద్దేశాలతో భౌతిక ఆశయాలతో వాళ్ళు ప్రజలకి నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. మేము మీకు మేలు చేస్తాము, మీకు ఎన్నో
ఆశ్వాసనాలు ఇస్తుంటారు. మేము మమ్మల్ని గెలిపించండి, మేము మంత్రి అయితే, మేము మినిస్టర్ అయితే మీకు ఇచ్చేస్తాము, అది చేస్తాము అని. అంటే వాళ్ళ మెయిన్ ఉద్దేశ్యం వాళ్ళకి ఆ పోస్ట్ కావాలి, లేకపోతే ఆ పదవి కావాలి అలా అన్నమాట. సో వీళ్ళందరూ అసలైన శ్రేయోభిలాషులు కారు. ఎందుకంటే ప్రభుపాల్ గారు అంటున్నారు, మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే మంచి రాజు ఉంటాడో, ఒక మంచి నాయకుడు ఉంటాడో, ఆయన భగవంతుడి యొక్క ప్రతినిధిగా మనకు అన్ని ధర్మాన్ని ఆయన స్వయంగా పాటించి మనను కూడా, అంటే మన ప్రజలందరికీ కూడా ధర్మం అంటే ఏమిటి, దాని యొక్క శిక్షణ మరియు దాని యొక్క ప్రచారం మరియు దాన్ని పాటించడానికి దోహదపడతాడో ఆయనే అసలైన రాజు, నాయకుడు. ఈ ధర్మాన్ని రక్షిస్తాడు, ప్రజల్ని రక్షిస్తాడు అనమాట. సో అలా ఎప్పుడైతే ఒక నాయకుడు కానీ ఒక రాజు కానీ ఉంటాడో, వ్యవహరిస్తాడో, అప్పుడు ఏమవుతుందంటే అంత ప్రకృతి అన్ని సదుపాయాలు, సమృద్ధి అంతా ఉంటుందన్నమాట. మనకి సుఖ శాంతి సమృద్ధి అనేది మన ప్రపంచంలో మనం చూడగలము. కానీ ప్రభుపాదుల వారు అన్నారు, ఇప్పుడు కలియుగంలో మీరు చూస్తున్నారు ఎన్నో రకాల, అప్పుడు ప్రభుపాదుల వారి యొక్క తాత్పర్యం రాసేటప్పుడు అప్పుడు ట్యూబర్కులోసిస్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుండే అనమాట ఆ యొక్క ప్రదేశంలో, అంటే మన భారతదేశంలో కానీ. సో అప్పుడు ప్రభుపాదుల వారు అన్నారు, ఇప్పుడు నేను చూస్తున్నాను ఎంతోమంది టీబీ పేషెంట్లు తయారవుతున్నారు. టీబీ పేషెంట్లు తయారవుతున్నారు. వీళ్ళు టీబీ పేషెంట్ల కోసం ఎన్నో హాస్పిటళ్ళు ఓపెన్ అవుతున్నాయి కొత్తగా టీబీ పేషెంట్లకు నయం చేయడానికి. కనుక ఇది ఒక దుర్భాగ్య స్థితి. ఇది ఎందుకు ఇలా ఇన్ని రోగాలు వస్తున్నాయి అంటే, సరైన నాయకులు వాళ్ళు ధర్మాన్ని పాటించట్లేదు, వాళ్ళు ప్రజలకు నేర్పించడం లేదు. కాబట్టి ప్రజలు కూడా ధర్మాన్ని పాటించడం లేదు. అంటే ఒక నాయకుడనే కాదు, ప్రజలు కూడా ధర్మాన్ని పాటించట్లేదు. అని ఎవ్వరు ధర్మాన్ని పాటించటం లేదు. యుగ ధర్మం అనేది ఎవ్వరు పాటించటం లేదు, ఎందుకంటే వాళ్ళకే తెలీదు. అంటే ఇక్కడ ప్రభుపాదులు అంటున్న, నాయకుడు ఒకవేళ మంచి వ్యక్తి అయినా కానీ ఒకవేళ ఆయనకు తెలియదనుకోండి, ఎలా నేను మా ప్రజలకు మంచి చేయగలను అనే విషయం తెలియడానికి కూడా వాళ్ళు శాస్త్రాలు నేర్చుకొని ఉండాలి. ఈ విషయం వాళ్ళకు తెలవాలి. ఎలా మనం ఈ యుగ ధర్మాన్ని పాటిస్తే అప్పుడు మన ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషాలతో ఉండొచ్చు. ప్రకృతి మనకు సహకరిస్తుంది, సరైన సమయానికి వర్షాలు వస్తాయి. చెప్పాం కదా, నిన్న క్లాస్లో కూడా భగవద్గీత చర్చించుకున్నాం. ఎలా మనం యజ్ఞం చేస్తే వర్షాలు వచ్చి దానివలన సరైన పంటలు పండి సరైన ధాన్యాలు వచ్చి ఎప్పుడు మనకు ఆ సమృద్ధి, మంచి మనకి అందరికీ అన్ని విషయాలు తగ్గుతాయని, అని వసతులు, భౌతిక సదుపాయాలు లభ్యమవుతాయని మనం చర్చించుకున్నాం నిన్న. కనుక ఈ యజ్ఞం అంటే ఇక్కడ మన యుగధరమైన సంకీర్తన యజ్ఞం అనేది ఇంపార్టెంట్ అనమాట. కానీ మన నాయకులు, మన నేతలు దీన్ని అర్థం చేసుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రభుపాల్ వారి సమయంలో టీబీ ట్యూబర్కులోసిస్ ఉంది. ఇప్పుడేముంది, ఇప్పుడు కరోనా యొక్క ఈ మహమ్మారి, ఇది ఒక వైరస్, ఇది స్ప్రెడ్ అయింది. ఎందుకు, దీనికి కారణం కూడా ఇదేనండి. మనం చదువుకున్న శాస్త్రాల నుంచి. అందుకే మనము దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంది, ఈ యొక్క కరోనా వల్ల, ఈ వైరస్ స్ప్రెడ్ వల్ల నేర్చుకోవాల్సింది ఏంటంటే మన నాయకులు నేర్చుకోవాలండి. ఎందుకంటే కానీ మా నాయకులు ఎప్పుడు నేర్చుకుంటారు తెలుసా అండి మీరు అనుకోవచ్చు, మేమేం చేస్తాము, మా నేతలు బాగాలేరు, నాయకులు బాగాలేరు, వాళ్ళంతా ఆ పొలిటీషియన్స్ ప్రాబ్లం అని. కానీ మీరే కదండి వెన్నుకునేది. కనుక ఏదైతే ప్రజలు కావాలనుకుంటారో నాయకులు అది చేయాల్సిందే అండి. ఇప్పుడు మన దీన్ని డెమోక్రసీ అంటాం కదా, మన దేశంలో, భారతదేశంలో అయితే డెమోక్రసీ అంటే ప్రజలు ఎక్కువ మంది ఏదైతే కోరుకుంటారో నాయకులుగా చేయాల్సింది. ఇప్పుడు మీరు అందరు ప్రజలు మాకు హరినామ సంకీర్తన కావాలి అని కోరుకున్నారనుకోండి, నాయకులు కూడా దాన్ని ప్రోత్సహించాల్సిందే. మీకు తెలిసిందే కదా, ఇప్పుడు మావి కూడా మేము ఎప్పుడైనా పెద్ద ఫెస్టివల్ చేస్తామనుకోండి, వేల మంది, లక్షల మంది ప్రజలు వస్తున్నారనుకోండి దానికి, జగన్నాథ రథయాత్ర, అప్పుడు పెద్ద నాయకులు కూడా ఆ రథయాత్రకు వచ్చేస్తారు. ఎందుకు, వాళ్ళు చూస్తారంట, ఇంతమంది ప్రజలు వస్తున్నారు ఈ యొక్క ఉత్సవానికి, అంటే మనం వెళ్ళామనుకో మనకు కూడా కొంచెం ఓటేస్తారేమో నెక్స్ట్ టైము. సో ఇలా అనమాట. అంటే నాయకులు ఏంటంటే, ప్రజలు చూస్తారు, ఎక్కువ మంది ప్రజలు ఏది కావాలనుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఓట్లు కావాలి కదండి, వాళ్ళు ఏది కావాలంటే చేస్తారు. కానీ ఇప్పుడు అంటే నాయకులకు తెలియలేదు కదా, అలాంటప్పుడు మనం అలాంటి పరిస్థితులు మనం ఏం చేయాలంటే, మనమే ప్రచారం చేసి, ఇప్పుడు మనకు అదే మన చేతుల్లో మనం ఏం చేయగలమో మనం చేయాలన్నమాట. మనం పాటించాలి, మనకి నమ్మకం ఉండాలి. ఈ శాస్త్రాలు ఇవన్నిటివి మనము జీవితంలో ఆచరించడానికి, ఏదో వినడానికి మాత్రమే కాదు, ఏదో జ్ఞానం తెలుసుకోవడానికే కాదు. అసలు ఈ లీలలు, భగవంతుడి లీలలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ ఏదో ఎంటర్టైన్మెంటో, ఏదో ఒక సినిమా స్టోరీ లాగా వినడానికో కాదు, ఏదో మన టైం పాస్ కోసం కాదు అనే విషయం అర్థం చేసుకోవాలి. ఇవి నిజ జీవితంలో ఉపయోగపడేవి.
సో ఇవన్నీ కూడా ఇప్పుడు మన వ్యాసదేవుల వారు కూడా చూస్తాం మనము. ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు, ఇవి భగవంతుడి యొక్క శుద్ధ భక్తులందరూ మనం చెప్పాం కదా, ఆయన యొక్క అంతరంగ శక్తిలోనే వాళ్ళందరూ పనిచేస్తుంటారు. దాని యొక్క ప్రభావం వలన మనం ఎలాగైతే ఇక్కడ అన్న బద్ధజీవులం అందరము ఈ యొక్క 3 త్రిగుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం ప్రభావం చేత, దాని యొక్క ప్రభావం చేత పనిచేస్తాము. అలాగే ఎవరైతే శుద్ధ భక్తి పాటిస్తున్నారో శుద్ధ భక్తులు, మరియు ఎవరైనా సాధకులు కూడా ఎవరైనా శుద్ధ భక్తి పాటిస్తే, శుద్ధ భక్తి నియమ నిష్ఠాలతో పాటిస్తే వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క శక్తి మధ్య అంతర్గతంలో పనిచేస్తారనమాట. అప్పుడు భగవంతుడు ఏవి చేయాలనుకుంటా కార్యాలు, ఆ కార్యాలు వాళ్ళ ద్వారా చేస్తాడనమాట. ఎలాగైతే అర్జునుడి ద్వారా భగవద్గీతను మనకు అందించాడు, ఇప్పుడు మనకు వ్యాసదేవుల ద్వారా ఈ శ్రీమద్ భాగవతాన్ని మనకు అందిస్తాడు భగవంతుడు. సో అది మనము ఇప్పుడు చూస్తాం అనమాట. అందుకే వీరు అసలైన శ్రేయోభిలాషులు, ఎవరైతే ఈ మహానుభావులు, సాధువులు, శుద్ధ భక్తులు ఉంటారో అని ప్రభుపాదుల వారు వీళ్ళు అసలైన మేలుని కోరేవారు ప్రజలకి అని వాళ్ళ యొక్క ఇదే మన వ్యాసదేవుడు, నారదులు, మధ్వాచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభులు, రూపగోస్వామి పాదులు, భక్తి సిద్ధాంత శాఖరు వీళ్ళందరూ కూడా ఇలా అని చెబుతున్నారనమాట. సో అలా ప్రభుపాదులు వారు కూడా ఆయన పేరు రాసుకోలేదు, ఎందుకంటే ఆయన మనకు తెలుసు కదా శుద్ధ భక్తులు వాళ్ళు ఎప్పుడు వాళ్ళని వాళ్ళు పొగుడుకోరు కదా, అందుకని ఆయన పేరు రాసుకోలేదు. కానీ మనకు తెలిసిందే శిల ప్రభుపాదుల వారు ఎంత శ్రేయోభిలాషో, ఆయన ప్రతి ఒక్కరి మేలు కోరే ఈ యొక్క యుగధర్మాన్ని మొత్తం వ్యాప్తంగా ఎంతో శ్రమించి ఆయన ఈ యొక్క కార్యాన్ని చేశారు. భగవంతుడు దానికి ఎంతో ప్రసన్నుడు అయ్యి దానికి ఆయన్ని బాగా శక్తి ఆయనకి ఇచ్చారన్నమాట ఇవన్నీ చేయడానికి. సాధారణ విషయం కాదు ఇది, ఎవరు చేయలేరు ఇలాంటివి. భగవంతుడి కృప ఉన్నవారే చేయవచ్చు అనమాట. అందుకే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇదన్నమాట సాధువులు, ఎవరైతే శుద్ధ భక్తులు ఉన్నారో వాళ్ళ యొక్క లక్ష్యం. ఇది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు ఇలా ఆలోచించిన తర్వాత ఏం చేయాలి అని విషయాన్ని ఆలోచించిన తర్వాత ఇంకొక విషయం అండి, ఇక్కడ ప్రభుపాదుల వారు రాశారు. హాస్పిటల్స్, ఇప్పుడు హాస్పిటల్ మీరు చూసారుగా, కరోనా రాగానే చైనాలో కొత్త హాస్పిటల్ కట్టేశారు. అంటే హాస్పిటల్ పెరుగుతున్నాయంటే అది ఒకసారి ప్రజలు ఏమనుకుంటారు, ఆనందపడిపోతుంటారు. హాస్పిటల్ వచ్చేసింది, మా ఊర్లోకి హాస్పిటల్, పెద్ద హాస్పిటల్లో కట్టేశారు, ఎంతో ఆనందం అన్నమాట. అరే ఆనందపడాల్సిన విషయం కాదండి, ఇది ఆలోచించాల్సిన విషయం. ఇంత ఆనందపడిపోతున్నారు ఎందుకు? హాస్పిటల్ పెరుగుతున్నాయంటే అక్కడ మీకు తెలిసింది హాస్పిటల్లో పెద్ద బిజినెస్ అయిపోయింది ఇప్పుడు. అంటే వాళ్ళకి ఎన్నో లాభాలు వస్తున్నాయి, అంటే ఎంతోమంది పేషెంట్లు ఉన్నారు. ఇక్కడ ఆ ఊర్లో కూడా మా హాస్పిటల్ ఉందండి, ఇక్కడ దగ్గరలో మా హబీపూర్ దగ్గరలో కూడా 5 కిలోమీటర్ల దూరంలోనే టౌన్లో హాస్పిటల్ ఉంది, పెద్ద హాస్పిటల్ పెట్టారు. దాంట్లో కూడా మీకు ఎప్పుడు వెళ్ళినా కానీ లైన్లో ఉంటారండి పేషెంట్లు, అంటే ఫుల్ రష్ ఉంటుంది. అంటే ఎంతమంది ఎన్ని రోగాల పాలవుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. దీనంతా కారణం ఎవరంటే మన నాయకులు, మనం అందరం కారణం. మనం మన యుగధర్మాన్ని పాటించట్లేదు. ఒకవేళ అందరూ యుగధర్మాన్ని పాటిస్తే అప్పుడు ఈ విషయాన్ని మనం అది 13 to 15 శ్లోకాస్ చార్ట్ అని రాశారు మెసేజ్. అది నిన్న ఎక్స్ప్లెయిన్ చేశానండి, నిన్న సాయంత్రం లెక్చర్లో, అంటే మన భగవద్గీత ప్రవచనంలో చర్చించుకున్నాము. మీరు కావాలంటే నిన్నటి రికార్డింగ్ వినొచ్చండి. అది నేను నిన్న విస్తృత రూపంగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ, ఆ యజ్ఞ సైకిల్ అనేది, యజ్ఞ చక్రము. ఓకే, సో మనం ఇప్పుడు ముందుకెళ్దామంట 19వ శ్లోకంలోకి. చాతుర్హోత్రం కర్మ శుద్ధం ప్రజానాం వీక్ష్య వైదికం వ్యదధాద్యజ్ఞ సంతత్యై వేదమేకం చతుర్విధం. సో ఇక్కడ చెబుతున్నారండి, ఇవి చూశారనమాట. వేదాల్లో ఎన్నో యజ్ఞాల గురించి ఇవన్నీ చెప్పారనమాట. సో ఇవన్నీ చేస్తే, వేదాలు చెప్పిన యజ్ఞాలు మనం చేస్తే ఎలాగైతే మన మనుషులు శుద్ధ మనుషులు అవుతారంటే వాళ్ళకు ఉన్న అనర్థాలు తొలగిపోతాయి. సో దీన్ని మనము వేదాల్లో వేద అనేది ముందు ఒకటే ఉండేదండి, యజుర్వేదం అని ఒకే వేదం ఉండేది. దాన్నే మన వేదవ్యాసులు వారు ఈ యొక్క వేదంలో ఉన్న గూఢతత్వాన్ని మన యొక్క కలియుగ ప్రజలు అర్థం చేసుకోలేరు. వాళ్ళకు మేలు అంటే వాళ్ళు ఇవి ఒకవేళ అర్థం చేసుకుంటే వాళ్ళకి మేలు జరుగుతుంది. ఎందుకంటే అందులో ఉన్న యజ్ఞాల గురించి వాళ్ళు తెలుసుకొని, వాళ్ళు ఎప్పుడైతే ఈ హరినామ సంకీర్తన యజ్ఞం దీని యొక్క విశేషత తెలుసుకొని ఎప్పుడైతే వాళ్ళు దాన్ని పాటిస్తారో వాళ్ళకు మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఒక వేదాన్ని 4 వేదాలుగా విభజించి, అంటే మనకు ఈజీగా అర్థమైన 4 పార్ట్స్గా డివైడ్ చేశారనమాట.
మరియు ఇంకా ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు, మహాభారతం ఇవన్నీ కలిపి ఆయన పంచమ వేదంగా ఆయన రచించారంట. ఆయన వీటన్నిటిని పంచమ వేదం అన్నారు. ఇది ఈ విషయాన్ని మనకు చండోగ్య ఉపనిషత్తులో కూడా రాశారనమాట. చండోగ్య ఉపనిషత్తులో చెప్పారనమాట, పురాణాలు, మహాభారతం ఇవన్నీ కలిపి వాటిని పంచమ వేదం అంటారు అని. సో ఈ ఒక వేదాన్ని 4 వేదాలు చేసింది వేదవ్యాసుల వారు. అందుకే ఆయన పేరు వ్యాసదేవునే వేదవ్యాస అని కూడా అంటారనమాట. ఋగ్, యజుర్, సామ, అథర్వ వేద. ఇక్కడ మనం చూసింది అనమాట. ఎందుకంటే మళ్ళీ మనకు ఇక్కడ అప్పుడప్పుడు ప్రభుపాదుల వారు తాత్పర్యంలో ఇలా వేరే చోట్ల నుంచి రెఫరెన్స్, అంటే ఈ యొక్క ఉపనిషత్తులో, ఈ యొక్క పురాణంలో, ఈ యొక్క వేదంలో ఇలా చెప్పబడింది అని మనకు అది తాత్పర్యంలో ఎందుకు మళ్ళీ ఇంకొకసారి అది కూడా ఇస్తారండి. మనకు ఆల్రెడీ భాగవతంలో ఉంది కదా, మనకు సరిపోతుంది అనుకోవచ్చు. మనకు సరిపోతుందని, ఎందుకంటే మనం భక్తులం. కానీ చాలామంది ఉంటారండి, వాళ్ళు భాగవతాన్ని నమ్మరు. చెప్పాం కదా, కొంతమంది మాయవాదులు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు భాగవతం చెప్తే నమ్మరు, భాగవతాన్ని ఇదేదో కొత్తది అంటారు. సో అప్పుడు మనం వాళ్ళకి పురాణంలో కూడా ఉందంటారు. కొంతమంది ఆ పురాణాలను కూడా నమ్మరు. ఆ పురాణాలు కూడా మేము నమ్మము, ఓన్లీ వేదాలు, ఉపనిషత్తులే నమ్ముతామంటారు. శృతి దాన్ని అంటారు. శృతినే నమ్ముతాం, వేదాలు, ఉపనిషత్తులే నమ్ముతాం. సరే, ఇప్పుడు ఉపనిషత్తులో కూడా ఉందండి. అలా మనం చూపించగలం, మనము ఈ విషయాన్ని మనం వాళ్ళకి చెప్పగలం. అందుకే మనకి ఇది ఆ విధంగా మనకు ఇంపార్టెంట్ అన్నమాట, ముఖ్యం. 20 నంబర్ శ్లోకం చూద్దాము. ऋग्यजुस्सामतर्वाक्या वेदश्चत्वार उद्धृताः इतिहासा पुराणं च पंचमो वेद उच्यते. ఇదే 20 శ్లోకంలో ఉందండి. 4 వేదాలు, ఋగ్, యజుర్, సామ, అథర్వ వేదాలు మరియు పంచమ వేదంగా ఈ యొక్క ఇతిహాసాలు, మహాభారతం ఇవన్నీ కలుపుకొని అని చెప్పారనమాట ఇక్కడ 20వ శ్లోకంలో. ఇప్పుడు 21వ శ్లోకం చూద్దామంట. తత్రర్వేదధర పైలః సామగో జైమిని కవి వైసంపాయన ఏవైకో నిష్ణాతో యజుసాముత. ఇప్పుడు ఆయన శిష్యులు ఉన్నారండి వేదవ్యాసులకి. మెయిన్గా ఆయన ఒక 5 శిష్యులను ఎంచుకొని ఆ 5 శిష్యులకి మీరు ఈ యొక్క అంటే 4 వేదాలు మరియు పంచమ వేదమైన పురాణాలు, మహాభారతం ఇవన్నీ కలిపి, సో మీరు ఇవన్నిటినీ మీరు ధ్యానంగా చదవండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చారనమాట. అంటే ప్రొఫెసర్గా చేశారు. మీరు దీనికి ఈ డిపార్ట్మెంట్ కానీ, ఈ యొక్క సబ్జెక్ట్కి, ఈ యొక్క శాస్త్రానికి, ఈ యొక్క వేదానికి మీరు బాధ్యత వహించండి. మీదే బాధ్యత. దీన్ని చదవడం, అర్థం చేసుకోవడం, దీన్ని మీ యొక్క శిష్యులకి, ఎవరైతే మీ శిష్యులు ఉన్నారో వాళ్ళకి చెప్పడం, వాళ్ళు వాళ్ళ శిష్యులకు చెప్పడం, ఇలా పరంపర ద్వారా ఈ జ్ఞానాన్ని మీరు ప్రచారంలోకి పెట్టండి. ఇంకా దీన్ని మీరు ఈ బాధ్యత మీరు తీసుకోండి అని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చారు. ఎవరికి ఏమి ఇచ్చారు అనేది శ్లోకంలో చెప్పారనమాట. ఋగ్వేద అనేది పైల ఋషికి ఇచ్చారు. ఆయన నీది బాధ్యత, నువ్వు ప్రొఫెసర్ దీనికి, ఇంకా నువ్వు అథారిటీ, నువ్వు ఇన్ఛార్జ్ దీనికి. మళ్ళీ అలాగే సామవేదకి జైమిని ఋషిని, యజుర్వేదకి వైసంపాయన ఋషిని, మరియు అథర్వ వేదకి అంగీర ఋషిని. మేము వింటాం కదా అంగీర ఋషి పేరు, జైమిని ఋషి పేరు కూడా వినుంటాం. మరియు పురాణాలకి రోమహర్షని. సో ఈ విషయాన్ని కూడా మనం 2 శ్లోకాల్లో చూస్తాం. యాక్చువల్లీ 21, 22. ఇంకా మిగతా వాళ్ళ పేర్లు 22లో ఉన్నాయి. అథర్వాంగీరమాసీతి సుమంతుర్ధారుణో ముని ఇతిహాసా పురాణానాం పితామే రోమహర్షణ. ఈ రోమహర్షిని అతను నా పిత. ఇక్కడ సూత గోస్వామి గారు చెప్తున్నారు, ఈ రోమహర్షణ ఎవరికైతే ఈ పురాణాలని అప్పగించారో వేదవ్యాసుల వారు, ఆయనే నా యొక్క తండ్రి అని ఇక్కడ 22వ శ్లోకంలో సూత గోస్వామి చెప్తున్నాడు. అందుకనే సూత గోస్వామి కూడా పరంపరలో వాళ్ళ తండ్రి నుంచి కూడా ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు ఆయన నేర్చుకున్నాడండి. అలాగే కాకుండా మన సుఖదేవ గోస్వామి నుంచి కూడా భాగవతాన్ని నేర్చుకున్నాడు, విన్నాడు, అలా అన్నమాట. ఇది 22వ శ్లోకంలో చెప్పారనమాట. సో ఇక్కడ మనం మళ్ళీ ఒక తాత్పర్యంలో 22వ దానికి ప్రభుపాద గారు మళ్ళీ ఒక రెఫరెన్స్ ఇస్తారు. శృతి మంత్రాల్లో రాసుంది ఏమని, ఈ అంగీరముని ఎవరైతే ఉన్నారో ఆయన అథర్వ వేదానికి ఆయన నిపుణుడు అనే విషయాన్ని ఆ విషయాన్ని అక్కడ కూడా రాశారు. శృతి మంత్రాల్లో కూడా, వేద మంత్రాల్లో కూడా. అది మనకు అక్కడక్కడ రెఫరెన్స్ ఇస్తూ ఉంటారు. అందుకే మనకు అర్థం చేసుకోవడానికి దాని యొక్క ఇంపార్టెన్స్, ఇంకా మనం దాన్ని ఎలా ఇంకా మన విశ్వాసాన్ని ఈ విషయం మీద పెంపొందించుకోవడానికి పనికొస్తుంది అన్నమాట. సో ఇదే చెప్పాను కదా మీకు, ఈ విషయాన్ని మీరు మీ యొక్క శిష్యులకి, వాళ్ళ యొక్క శిష్యులకి చెప్పి ఈ విధంగా దీన్ని ప్రచారం చేయండి, జ్ఞానాన్ని మీరు సంరక్షించండి, దీన్ని ప్రచారం చేయండి అని చెప్పారనమాట. తయేత ఋషయో వేదం
స్వం స్వం వ్యాసన్ననేకదా శిష్యై ప్రశిష్యై సత్శిష్యైర్ వేదాస్తే సాక్షినో భవాన్. అదే చెప్పాను కదా, మీరు మీ యొక్క శిష్యులకి, మీ యొక్క శిష్యులు వాళ్ళ శిష్యులకి ఇలా చెప్పుకుంటూ దీని యొక్క జ్ఞానాన్ని సంరక్షణగా అంటే సరిగ్గా ఈ పరంపరలో దీన్ని ప్రచారం చేయండి అని. అందుకనే మన ప్రభుపాదుల వారు అంటారు, ఇలా వీళ్ళు ఏం చేశారంటే ఇంకా బ్రాంచెస్ అంటే ఉపశాఖ, వేదైస్తే శాఖినో భవాన్, ఇలా ఎన్నో శాఖల్ని ఇంకా అంటే మన ఒక్కొక్క దాంట్లో కూడా ఇంకో బ్రాంచెస్, ఇంకా ఎన్నో బ్రాంచెస్ చేశారనమాట. మనం చూస్తాం కదా, మనం చదువుకుంటాం కూడా, మనం కాలేజీలో కానీ స్కూల్లో చదువు ఎన్నో బ్రాంచెస్, ఒక్కొక్క సబ్జెక్ట్లో కూడా ఎన్నో మళ్ళీ చిన్న చిన్నగా స్పెషలైజేషన్స్ ఉంటాయి. అలా వీళ్ళు వేదాల్లో కూడా శాస్త్రాల్లో కూడా మీరు వీళ్ళు దీన్ని బాగా డెవలప్ చేసి దాన్ని ఇంకా డివైడ్ చేసి ఇంకా బాగా దాన్ని ప్రచారం చేసుకుంటూ వెళ్ళారనమాట. కాబట్టి ఇలా ఏ జ్ఞానం అయితే మీకు లభిస్తుందో ఈ ప్రపంచంలో, వేద అంటేనే జ్ఞానం అండి, దాని యొక్క శబ్దం యొక్క అర్థం పేరు వేదాంత, అంటే ఇది అన్నిటికన్నా పరం జ్ఞానం అని. సో వేద అంటేనే జ్ఞానం. అంటే మీకు ఏ జ్ఞానం అయితే ఈ ప్రపంచంలో మీరు చూస్తారో, ఎక్కడ ఏ జ్ఞానం ఉన్నా కానివ్వండి, అదంతా వేదాల్లో ఉంది. అక్కడ నుంచి దానికి మూలం అనేది ఉందన్నమాట. దానికి ఒకవేళ మీరు ఏదైనా తెలుసుకున్నారనుకోండి జ్ఞానం, అది ఎవరు ఇలా అనలేరు. ప్రభుపాదులు అన్నారు, ఇది నేనే తెలుసుకున్నాను, నేనే కనుక్కున్నాను, నా జ్ఞానం, ఈ జ్ఞానం నా సొంతం, నేనే దీనికి అధిపతిని, అలా చెప్పలేరు. అన్నిటికీ అన్ని వేదాల్లో ఆల్రెడీ ఉన్నాయని. ఎలాగైతే మీరు అనుకోవచ్చు, అరే ఇప్పుడు మన చాలామంది వెక్కిరిస్తున్నారు కూడా, ఈ కరోనా ఇప్పుడు కరోనా ఎపిడమిక్ నడుస్తుంది కదా, పాండమిక్ అంటే ఈ రోగం నడుస్తుంది కదా, ఇక్కడ మీ దేవుడు ఎక్కడ ఉన్నాడు, మీ దేవుడు లేడు, దేవుడు ఉంటే ఇలాంటి రోగాలు ఎందుకు వచ్చాయి, అలా బయట వాళ్ళు, కర్మి వాళ్ళు, నాస్తికులు ఎగతాళి కూడా చేస్తున్నారు అన్నమాట దేవుణ్ణి. ఇప్పుడు మీరు కూడా ఈ యొక్క డాక్టర్ల మీదనే, అంటే మీరు డాక్టర్ల మీదనే, భక్తులు కూడా డాక్టర్ల మీదనే నిర్భరి, అదే వాళ్ళ మీదనే ఆధారపడి ఉన్నారు అని అంటున్నారు జనాలు. అందుకనే మనం అప్పుడైనా ఇలాంటి విషయాలు విన్నప్పుడు అర్థం చేసుకోవాలి. మనం ఇవి శాస్త్రాలు ఎప్పుడు ఏది చెప్పలేదు, మీరు భక్తి చేసుకుంటే మీకు ఎప్పుడు మృత్యు రాదు, కరోనా ఎప్పుడు మీకు రాదని ఎప్పుడు చెప్పలేదు. జన్మ మృత్యు జరా వ్యాధి అందరికీ వస్తుంది, ఈ భక్తులైనా అభక్తులైనా. సో మనకి శాస్త్రాలు నేర్పించేది, భక్తి మార్గం నేర్పించేది, మనం ఎలా ప్రతి సమయంలో ఎప్పుడైనా ఈ మృత్యు అనేది రాజు పదం పదం యత్ విపదం కనుక ఎలా మన యొక్క చేతనని మనం ఎప్పుడు శుద్ధపరచుకొని తయారై ఉండాలి, ఎప్పుడైనా మృత్యు రావచ్చు అనే విషయాన్ని మనకు శిక్షణ ఇస్తారు. మనము ఇంకా మన శరీరాన్ని ఎలా రక్షించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, ఎలా సరిగ్గా ఉంచుకోవాలి అని కూడా శాస్త్రాల్లో వర్ణించారు. దాని ప్రకారం మనం జీవించాలి. కానీ ఇప్పుడు మీరు శాస్త్రానుసారంగా ప్రకృతి నియమాలను పాటించకుండా భగవంతుడికి విరుద్ధంగా మీరు విపరీత కార్యాలు చేసినందుకే ఇలాంటి రోగాలు వస్తున్నాయి. ఇలాంటి రోగాలు బయట ఉన్నాయి ప్రచురితంగా, అంటే కరోనా అనేది పెరిగింది. సో దీనికి కారణం ఏంటంటే మీరు నియమాల్ని పాటించట్లేదు కనుకని. అయినా వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళు నాస్తికులు. కొంతమంది మీరు ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళు అలా అన్నా. ఇంకొకటి విషయం కూడా, మీరు జ్ఞానం అనేది అన్ని వేదాల్లో ఉన్నాయి అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ డాక్టర్లు ఏదో ఆపరేషన్ కూడా చేస్తారు కదండి, సర్జరీ. ఎంత పెద్ద డాక్టర్, మీరు ఎంత పెద్ద డాక్టర్కైనా వెళ్ళి అడగండి, ఎవరైతే పెద్ద ఆపరేషన్లు చేస్తారో, మీరు ఈ జ్ఞానం ఏదైతే ఉందో, మీరు ఆపరేషన్ చేసే సర్జరీ, మీరు చదువుకుని ఉంటారు కదా మీ యొక్క కాలేజ్ పుస్తకాల్లోంచి, దీని మూలం ఎక్కడి నుంచి వచ్చి నేర్చుకున్నారు వాళ్ళని అంటే, ప్రతిదానికి ఒక సైన్స్లో ప్రతి ఒక్క ఫీల్డ్కి ఫాదర్ ఉంటారనమాట. అంటే ఆయన నుంచే నేర్చుకున్నారు వీళ్ళని. మీ ఫాదర్ ఆఫ్ సర్జరీ ఎవరుండి అని అడగండి. మీరు ఏ పెద్ద డాక్టర్ని వెళ్ళని అడగండి. మీలో కూడా కొంతమంది డాక్టర్లు ఉండొచ్చు, మీకు తెలిసే ఉంటుంది. ఫాదర్ ఆఫ్ సర్జరీ ఎవరండి, ఎవరైనా చెప్పగలరా? మీరు అమెరికాలో వెళ్ళి అమెరికా డాక్టర్ని అడిగినా ఇదే సమాధానం చెప్పాలి అతను. ఫాదర్ ఆఫ్ సర్జరీ అంటే సర్జరీకి పిత ఎవరు? సుశ్రుత. గుడ్, మాతాజీ చెప్పారు, సంగీత మాతాజీ. సుశ్రుత ఎవరండి? సుశ్రుత అనే ఒక మహర్షి. ఆయన ఈ వేదాల్లోంచి ఆ యొక్క శాస్త్రాన్ని తీసి దాన్ని డెవలప్ చేశారనమాట. చరకుడు కూడా ఉన్నాడండి. చరకుడు కూడా ఆయుర్వేద శాస్త్రానికి ఒక మహాన్ ఋషి. ఆయన కూడా చరకుడు కూడా మహర్షి. సుశ్రుత అనేది ఆన్సర్ అండి. సుశ్రుత అనే అతని వ్యక్తి ఎవరైతే ఋషి ఉన్నారో, ఆయన సుశ్రుత సంహిత రాశారు. చరక సంహిత రాశారు. ఆయన యొక్క శిష్యుడు వాగ్భట్ట. ఆయన యొక్క ఆయుర్వేద శాస్త్రాన్ని ఇప్పుడు మన ఆయుర్వేద డాక్టర్లు వాడుకునేది, చదువుకునేది, అందులో నుంచి మనకి ట్రీట్మెంట్ ఇచ్చేది. ఈ సుశ్రుతుని యొక్క మహత్వం ఏంటంటే, ఆయన ఏం చేశారంటే, ఆయనే ఈ యొక్క ఆపరేషన్ అప్పట్లో అండి, అంటే బ్రిటిష్ కాలం కన్నా ముందట్లో అప్పట్లో ఈ అమెరికానే లేదనుకోండి, ఇంకా ఈ సర్జరీ ఆపరేషన్ ఎలా చేయాలో ఎవరికి తెలియదు. అది
వేదాల్లోంచి తీసి ఎలా ఆపరేషన్ చేయాలో, సర్జరీ ఎలా చేయాలో ఆయన సుశ్రుత నేర్పించాడు. అప్పుడు చేసేవాడు అతను. ఇప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది కానీ అప్పుడు ఏ టెక్నాలజీ లేకున్నా కానీ ఆ యొక్క ప్రతి ఒక్క ఆపరేషన్కి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, చాకు కానీ మరి కత్తెర కానీ, అంటే నేను చెప్తున్న ఉదాహరణకి అలాంటివన్నీ సర్జరీకి, ప్లాస్టిక్ సర్జరీ ఇవన్నీ ఆయన సుశ్రుత అప్పుడే చేసేసాడు అనమాట. అయితే అవన్నీ ఆయన రాశాడు శాస్త్రాల్లో. ఎలా మీరు ఏ యొక్క దీనికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే కావాలో, చాకు ఇలాంటివన్నీ, ఏ ఆపరేషన్ కావాల్సిన పద్ధతి ఏంటి, విధానం ఏంటి, దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, ఇవన్నీ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి శాస్త్రంలో ఆయన రాశాడనమాట. ఆయన చేశాడు కూడా చాలా ఆపరేషన్స్లో. ఓకే, తర్వాత ఎవరో ఉన్నారులే కొంతమంది రాజులు, ఎవరో పొలిటీషియన్స్, ఎవరో నాయకులు, వాళ్ళు ఆయన్ని ఆ యొక్క శాస్త్రాన్ని ఏం చేస్తామంటే అది హింస కిందికి లెక్క అన్నట్టుగా దాన్ని మూసేశారనమాట. ఆ యొక్క జ్ఞానాన్ని ప్రచురణలోకి చేయకుండా చేశారు. కానీ ఈ యొక్క అమెరికా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జ్ఞానాన్ని సుశ్రుత సంహిత నుంచి తీసుకొని వాళ్ళు అమెరికాకి వెళ్ళి ఆ యొక్క టెక్నాలజీతో అందులో రాసి ఉన్న విధంగానే ఇన్స్ట్రుమెంట్స్ని తయారు చేశారండి. తయారు చేసి అందులో ఉన్న విధంగానే ఆపరేషన్లు చేస్తున్నారు. అందుకనే ఇప్పటికి కూడా ప్రతి అలోపతి డాక్టర్ కూడా, అలోపతి అంటారు కదా, అదేదో ఆయుర్వేదిక్ సపరేట్గా, కానీ అది కూడా ఆయుర్వేదం నుంచి సహాయంతోనే వాళ్ళు చేస్తున్నారండి ఆపరేషన్లు. కనుక ఏ జ్ఞానమైనా సరే, మీకు ఒక్క ఉదాహరణ చెప్పాను, అలా మీరు ఏ జ్ఞానంలోకి వెళ్ళినా కానీ ఆయుర్వేదం కానీ వేదాల్లో ఆ మూలం అనేది మీకు దక్కే అవకాశం ఉంటుంది. ఓకే, సో మనం ముందుకు వెళ్దామంట. ఎందుకంటే ప్రభుపాద ఆ పాయింట్ మెన్షన్ చేశాడు కదా, మీరు అనొచ్చు అలా ఎలా చెప్పగలరు మీరు అని. అందుకే ఒక ఉదాహరణ మీకు చెప్పాను. ఎందుకంటే సామాన్య ప్రజలకు ఇవి తెలియవండి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు కూడా చెప్పరు, మేము ఎప్పుడు ఈ శాస్త్రం నుంచి మేము నేర్చుకున్నాము, శాస్త్రాలు గొప్ప అని వాళ్ళు చెప్పరు. అదే ప్రాబ్లం. కొంతమంది ఒప్పుకుంటారు, అందరు కాదని. నేను ఇన్ జనరల్గా చెప్తున్నాను. నెక్స్ట్ 24వ శ్లోకం, 25వ శ్లోకంలో మీరు చూస్తారు ఈ వ్యాసదేవుడి యొక్క దయ, ఆయన ఒక దయాగుణం. ఆయనకి ఎలా ఇలాంటి ప్రజలు ఇలాంటి చూసి వాళ్ళు ఇన్ని చేశారు కదా. ఇప్పటివరకు ఏం రాశారండి, వేదాన్ని 4 వేదాలుగా విభజించాడు. అవి వాళ్ళ యొక్క పురాణాలు కూడా ఆయనకి ఇచ్చారు, రోమహర్షునికి. ఇంకా అందరికీ చెప్పారు, దీన్ని ఇంకా ప్రచారం చేయండి, ఇంకా దీన్ని బాగా డివైడ్ చేసి ఇంకా ఈజీగా అర్థమయ్యే విధంగా జనాలకి అర్థం చేయండి, కలిగి వాసులకి మీరు రచించండి అని చెప్పాడు. దాని తర్వాత నెక్స్ట్ 24లో ఇంకా ఏం చేస్తారో చూద్దాం వేదవ్యాసుల వారు. తయేవ వేదా దుర్మేధైర్ ధార్యంతే పురుషైర్యత ఏవం చకార భగవాన్ వ్యాసః కృపణవత్సలః. సో ఈ వ్యాస మహర్షి కృపణవత్సలః. ఈయనకి కృపణులు చెప్పాం కదా. కృపణ అంటే ఎవరైతే ఏ ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా కుక్క పిల్లిలాగా జీవించి ఓన్లీ ఇంద్రియ భోగాలు చేసుకుంటూ మొత్తం జీవితాన్ని గడిపేస్తారు, అలాంటి వాళ్ళని కృపణ అంటారు. సో ఇలాంటి కృపణుల పట్ల వాత్సల్యత అంటే ఆయనకి ఎంతో కరుణ దయ కలిగిందనమాట. ఎలాగైతే ఒక పితకి తన పిల్లల్ని చూసి ఎలా దయ కలుగుతుందో, వాళ్ళు కష్టపడితే చూడలేరో, అలాగే వ్యాసదేవుడు కూడా ఈ యొక్క కలియుగ వాసులు కృపణులు, వీళ్ళు కృపణ వత్సల, వాళ్ళ యొక్క పట్ల ఆయన వాత్సల్యాన్ని ప్రదర్శించి ఏం చేశాడంటే వాళ్ళ కోసం చూశాడనమాట. వీరికి అంత బుద్ధి లేదు, దుర్మేధేర్, వీళ్ళకు మేధస్సు ఎక్కువగా లేదు. ఈ 4 వేదాలుగా నేను విభజించాను, కానీ ఈ 4 వేదాలు కూడా వాళ్ళకి చదువుకునే సామర్థ్యం లేదు అనే విషయాన్ని మళ్ళీ గ్రహించాడనమాట. అది గ్రహించి వీళ్ళ కోసం ఇంకొంచెం ఈజీ చేస్తాడు వేదాలని. అదేదో మనం చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ప్రభుపాద వారు కొంచెం ఇంపార్టెంట్ విషయాలు చెప్తారనమాట, అవి మనం చూద్దాము. ఓకే, మనకి ఇంకా కొంచెం సమయం ఉంది, చర్చించుకోవచ్చు. సో ఇక్కడ మన వేదాలు అనేది ఎవరు చదువుకోవచ్చు, ఎవరైతే యోగ్య వ్యక్తి ఉన్నాడో బ్రాహ్మణుడే అతనే ఈ వేదాలని చదవచ్చు అని మన వేదశాస్త్రంలో ఉన్నాయన్నమాట. ఎందుకంటే యోగ్య వ్యక్తి మాత్రమే చదువుకోవాలి. అంటే వాళ్ళకి చదవడానికి వస్తుంది, అర్థం చేసుకోగలరు. ఎవరికైతే బుద్ధి తక్కువ ఉందో, తెలివి తక్కువ ఉందో వాళ్ళు అర్థం చేసుకోలేరు. బ్రాహ్మణులు అంటే మనం చెప్పాం కదా, గుణకర్మ అనుసారంగా, ఈ జన్మ అనుసారంగా కాదు. కానీ మన యొక్క సమాజంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. ఎందుకు అంటే దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఏంటంటే చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాద. ఒకటి ఏంటంటే కొంతమంది బ్రాహ్మణులు ఏం చేశారంటే కలియుగంలో వాళ్ళు ఏం చేశారంటే శాస్త్రాల్లో రాసున్నాయి, బ్రాహ్మణులు మాత్రమే వేదాలను చదువుకోవచ్చు, వేరే వాళ్ళు వేదాలని చదవలేరు, అర్థం చేసుకోలేరు, వాళ్ళకి అర్హత లేదు, కనుక
ఇది మాదే, మేమే దీనికి అధిపతులం, ఈ వేదాలు మా సొంతం, ఇవి మేము మాత్రమే చదవచ్చు, మా కులంలో అంటే బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళే బ్రాహ్మణులు, వాళ్ళు మాత్రమే ఈ వేదాలు చదవచ్చు, వాళ్ళకే ఈ జ్ఞానం సొంతం అని వాళ్ళు మిగతా జాతుల్ని, మిగతా వాళ్ళని అందరికీ ఇలా చెప్పారనమాట. ఇలా అనేసరికి తర్వాత ఏమైంది, వేదాలన్నింటినీ ఈ బ్రాహ్మణులు ఏం చేస్తారంటే మేమే చదువుకోవాలి, అంటే మా పిల్లలు మా వంశం నుంచి వచ్చిన వాళ్ళు, మా బ్రాహ్మణ జాతిలో పుట్టిన వాళ్ళే. కానీ ఈ శాస్త్రాల ప్రకారం మనకు తెలుసు, పుట్టుకతో ఎవరు నిర్ధారించబడరు. వాళ్ళు బ్రాహ్మణ క్షత్రియ అనేది వాళ్ళకి గుణ కర్మాల ద్వారా నిర్ధారించబడుతుంది అనమాట. ఆ విషయానికి ఉదాహరణకు మనం ఎన్నో చరిత్రలు ఇక్కడ భాగవతంలో చర్చించుకుంటాం. ఇది ఇక్కడ తత్వాన్ని మాత్రమే చర్చించుకుంటున్నాం, దీనికి ఉదాహరణ మొత్తం చరిత్ర మనము భాగవతంలో చూసుకుంటాం అనమాట. ఎలా ఒక తండ్రికి పుట్టిన పిల్లలు ఒకరు బ్రాహ్మణులుగా, ఒకరు క్షత్రియులుగా తయారవుతారో అది మనం చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రాబ్లం వచ్చేసింది ఏమిటంటే, ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో, మిగతా జాతుల వారు, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్ర జాతి వాళ్ళు కానీ, వాళ్ళు ఏమనుకున్నారు, ఇదేంటి జాతివాదం, వీళ్ళేంటి బ్రాహ్మణులు ఎలా సరిగ్గా చేయట్లేదు, వీళ్ళు తప్పు చేస్తున్నారు, మా పట్ల అన్యాయం జరిగింది, ఇది సరికాదు అని వాళ్ళకు వ్యతిరేకంగా ప్రవర్తించడం. సో ఈ విధంగా ఏం జరిగిందంటే, ఇద్దరు ముందు బ్రాహ్మణులు, తర్వాత మిగతా సామాన్య ప్రజలు. బ్రాహ్మణులే కదండి, వాళ్ళకి అందరికీ ప్రజలకి జ్ఞానాన్ని ప్రసాదించాల్సింది. మరి వారు సరైన జ్ఞానాన్ని ప్రసాదించకపోతే ఏమవుతుంది? అందుకనే బ్రాహ్మణుని హెడ్ అన్నారు, తలకాయ. సో తలకాయ సరిగ్గా పనిచేయకపోతే ఇంక బాడీ అంత వేస్ట్ అన్నట్టే. తలకాయ లేదనుకోండి బాడీ జీవించలేదు, అవునా? చెయ్యి లేదనుకోండి మన బాడీ జీవించవచ్చు. ఎంతోమంది చేయి లేకుండా కూడా బతుకుతారు, కాళ్ళు లేకుండా బతుకుతారు, కానీ హెడ్ లేకుండా ఎవరైనా బతికి చూసారా మీరు? అలా అనమాట. అందుకే బ్రాహ్మణులు లేదనుకోండి సొసైటీ అల్లకల్లోలం అయిపోతుంది, వాళ్ళు సరిగ్గా లేకపోతే. అదే జరిగింది ఈ కలియుగంలో. ఇప్పుడు అందుకే ఎన్నో సమస్యలు. చాలామంది అంటారు, అందుకనే ఎవరైతే వేరే కులాల్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ క్యాస్ట్ సిస్టమ్ బాగోలేదని చాలామంది హిస్టోరియన్స్, ఫిలాసఫర్లు, శాస్త్రవేత్తలు, సైంటిస్టులు వీళ్ళందరూ అంటారు, ఈ భారతదేశంలో ఉన్న జాతి, ఈ యొక్క క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో, కుల వ్యవస్థ, ఇదంతా తప్పు, ఇదంతా పురాతన కాలమైన పద్ధతి, దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు, ఇలా నానా రకాలుగా చెబుతూ ఉంటారు. కానీ దీని యొక్క సైన్స్ అసలైనది ఎందుకు ఇలా చేశారు విభజన, ఏ విధంగా, ఏ కారణంగా అనే విషయాన్ని మర్చిపోయారు, అవునా? కనుక ఎందుకు ఇలా అంటే, మేము చెప్పుకున్నాం కదా, ఎవరైతే బ్రాహ్మణులు అంటే సత్వగుణంతో ప్రభావితమైన వారు ఏంటంటే, సత్వగుణం చెప్పాం కదా, సత్వగుణం తక్కువైతే వాళ్ళకి ఓపిక అనేది ఉండదు, వాళ్ళకి బుద్ధి తక్కువైపోతుంది, ఆలోచించుకునే శక్తి తక్కువైపోతుంది, అర్థం చేసుకునే శక్తి తక్కువ ఉంటుంది. రజోగుణం పెరిగిందనుకోండి, వాళ్ళు వెంటనే ఏదో ఒకటి చేయాలన్నమాట, ఏదో ఒకటి సాధించేసాలి, వాళ్ళు శాంతంగా కూర్చోలేరు. తమోగుణం అంటే వాళ్ళు ఏది పట్టించుకోరు, వాళ్ళకి ప్రపంచంలో ఏం జరుగుతుందో వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ యొక్క నిద్రపోతూ ఉంటారు, లేకపోతే వాళ్ళు చాలా సోమరిపోతనం ఎక్కువ అన్నమాట వాళ్ళకి. ఇంకా వారు ఎప్పుడు ఈ యొక్క నష, ఈ యొక్క డ్రగ్స్, ఇలాంటి తాగుబోతులు, వీళ్ళందరూ ఈ తమోగుణం ప్రభావం వల్ల జరిగేవి అన్నమాట, ఇలాంటి కేటగిరీ వాళ్ళు. సో అందుకనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి మనం ఎందుకు ఈ యొక్క వర్ణాశ్రమ విభాజన ఉందని. ఇది సహజం అన్నమాట. ఒకవేళ చాలామంది అంటారు, ఈ క్యాస్ట్ సిస్టమ్ ఎందుకు తీసేయండి అని. ఓకే, మీరు తీసేసినా కానీ చూడండి, మీరు ఒక కంపెనీకి వెళ్ళాలనుకోండి, కంపెనీలో కూడా అందరూ ఒక సమానంగా ఉండరు, అవునా? కంపెనీలో కూడా ఒక CEO ఉంటాడు, ఎవరైతే కంపెనీ ఓనర్ ఉంటాడు, CEO ఉంటాడు. దాని తర్వాత వేరే వాళ్ళు ఉంటారు, ఎవరు అకౌంట్స్ చూస్తారు. కొంతమంది ఉంటారు, వాళ్ళు మామూలుగా పనిచేస్తారు, జాబ్ చేస్తారు. కొంతమంది ప్యూన్లు ఉంటారు, అందులో కూడా ఊడ్చే వాళ్ళు ఉంటారు, అందులో కూడా అంటే ప్యూన్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే అన్ని రకరకాల జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు అన్నమాట. అందరూ ఒకే రకమైన జాబ్ చేయరు. సరే, అందరూ సమానమే. ఈరోజు ప్యూన్ అయితే ఏంటి, వాడికి 10 లక్ష రూపాయల జీతం ఇవ్వాలి, CEO అయిన వాడికి 1,00,000 రూపాయల జీతం ఇవ్వాలంటే సమానంగా ఇవ్వరు కదండి, వేరువేరుగానే ఇస్తారు. ఎందుకంటే మరి అలా మీరు సమానత గురించి మాట్లాడతారు కదా, మరి అందరికీ ఒకే రకం జీతం ఇవ్వండి. అందరికీ ఒకే రకంగా CEO ఏ చైర్లో కూర్చుంటాడో ప్యూన్ని కూడా అదే చైర్లో కూర్చోబెట్టరు కదా. అక్కడ మాత్రం వాళ్ళు ఎందుకు మరి భేదాన్ని చూపిస్తున్నారు? అది సహజం అండి, అది అవసరం. ఎవరికి ఎంత సామర్థ్యం వారు అంతే పని చేయగలరు, వాళ్ళు అలాంటి పనే చేయగలరు. సో కానీ అందరినీ మనం మన యొక్క వైదిక సంస్కృతి అయితే ఉందో ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్, ఆదరణ అనేది ఉండేది. చాలా రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేసేవారు. అసలైన వేదిక కల్చర్ మీరు చూస్తే ఏ జాతి వాడినైనా సరే మనం సరిగ్గా వాళ్ళని అంటే ఆధారపూర్వకంగా వాళ్ళని సమానపూర్వకంగానే వ్యవహరిస్తాం అన్నమాట. అది మన వేదిక సంస్కృతి. కానీ
ఇప్పుడు మీరు చూసే బయట పద్ధతి వేరు, దానికన్నా ముందున్న పద్ధతులు వేరు, అవన్నీ వేదిక్ కాదనమాట. మన వేదిక సంస్కృతి అనుసారంగా జరగలేదు. దాన్ని తప్పుగా ఉపయోగించారు, దాన్ని సరిగ్గా ఫాలో కాక ఈ సమస్యలన్నీ సృష్టి అయ్యాయి అనమాట. కానీ దీనికి మీరు చెప్పాం కదా, ఈ ఒక్క సమాజంలో మీరు ఇలా బ్రాహ్మణులు అండి, ఎవరో ఒకరు అంటే మెదడుతో పనిచేసిన వాళ్ళు, చేయాల్సిన వాళ్ళు అవసరం అండి. మీకు సొసైటీలో కూడా కొంతమంది టీచర్స్ ఉంటారు, వాళ్ళు టీచ్ చేస్తారు, చెప్తారనమాట. అలాగే కొంతమంది మైండ్ పనిచేస్తుంది, కొంతమందికి ఐడియాస్, వాళ్ళు ప్లాన్ చేస్తారు ఎలా కంపెనీ నడవాలో అది కూడా. కొంతమంది వర్కర్స్ ఉంటారు, మామూలుగా ఏదో డైలీ పొద్దు నుంచి రాత్రి వరకు శాలరీ తీసుకుని వర్క్ చేస్తారు. అలా కొంతమంది బిజినెస్ మెన్ ఉంటారు, వాళ్ళు వైశ్యవృత్తి. కొంతమందికి అంత తెలివితేటలేని వాళ్ళు ఏదో చిన్న పనులు చేసుకుంటారు అనమాట, క్లీనింగ్ చేసుకోవడమో, లేకపోతే ఇట్లా ఊడవడమో, ఇలాంటి స్వీపర్ జాబ్, ఇలాంటి చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటుంటారు. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేసుకుంటారు వాళ్ళ సామర్థ్యానుసారంగా. సో ఇది సహజం అనేది ప్రభుపాద వారు అన్ని చోట్ల చెప్తారు. ఎందుకంటే ఈ పాయింట్ వచ్చింది కాబట్టి దానికి కొంచెం క్లారిటీ ఇచ్చాను. ఇంకా దీని గురించి చర్చించుకోవాలంటే చాలా సమయం పడుతుంది, ఇంకా విస్తృత రూపంలో. కానీ మనకు అది ఇప్పుడు అంత టైం దానికి కేటాయించడం అవసరం లేదు, మళ్ళీ వచ్చినప్పుడు ఆ పాయింట్ మనం చర్చించుకోవచ్చు. సో ఇలా వేరు గుణాలతో ప్రభావితమై ఉంటారు. సత్యయుగంలో ఏంటంటే చాలామంది సత్వగుణంచే ఎక్కువ ప్రభావితమైన జనాలు ఉండేవాళ్ళు అనమాట, మెజారిటీ అంటే బాగా చాలా. అప్పుడు ఏంటంటే వాళ్ళందరూ ఈ భక్తి కార్యాలు ఎక్కువ చేసేవారు, ధార్మికంగా ఉండేవాళ్ళు, ధర్మాన్ని పాటించేవారు, వేదాన్ని పాటించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, కలియుగంలో సత్వగుణం అనేది తగ్గిపోయింది జనాల్లో, అదనమాట. అందుకనే వాళ్ళ కోసం అనేసి ఇలా ఆలోచించాలంటే, ఇక్కడ కలియుగంలో అందరూ చెప్పాం కదా, కలియుగంలో జన్మనే జాయతే శూద్ర, కలియుగ శూద్ర సంభవత, అందరు పుట్టుకతోనే శూద్రులు అనమాట. అందుకే ఇంక ఎవరైతే అంటే ట్రైనింగ్ ఇవ్వలేదు అంటే, ఇప్పుడు ఎంతమంది చాలామంది బ్రాహ్మణ పరివారంలో పుట్టాం కానీ వాళ్ళకు సంస్కారాలు అవన్నీ చేయరనమాట, అవి చేయాలి, అది చెప్తారు ప్రభుపాద వారు. ఎవరైతే బ్రాహ్మణ కులంలో, క్షత్రియ కులంలో, వైశ్య కులంలో పుడతారో వాళ్ళకి సంస్కారం అనేది వాళ్ళకు కంపల్సరీ అనమాట. అందుకే వాళ్ళని ద్విజ అంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ సంస్కారం అనేది గర్భధాన సంస్కారం నుంచి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఉపనయనం సంస్కారం, వివాహ సంస్కారం, ఇంకా అన్ని సంస్కారం 10 సంస్కారాలు మెయిన్ ఉంటాయి. 16 కూడా ఉన్నాయండి, ఇంకా చిన్న చిన్న సంస్కారాన్ని కలుపుకొని. కానీ మెయిన్ 10 దశవిధ సంస్కారాలు ఉన్నాయి, అవి కూడా వేరే దగ్గర వస్తాయి, అప్పుడు మనం చర్చించుకుందాము, ఇప్పుడు డీప్గా వెళ్ళాం. కానీ నెక్స్ట్ శ్లోకంలో ఆ తాత్పర్యంలో కొన్ని విషయాలు చెప్పారు ప్రభుపాద, అందుకే నేను చర్చించుకుంటున్నాను. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ కలియుగంలో ఉండేవారు ఏంటంటే పుట్టుకతో శూద్రులు. కానీ కొంతమంది అనొచ్చు, మేము శూద్రంలో కాదు, మేము బ్రాహ్మణ పరివారంలో పుట్టాము, మేము క్షత్రియ పరివారంలో పుట్టాము, మేము వైశ్య పరివారంలో పుట్టాము. వాళ్ళని ప్రభుపాదులు అంటే ఇక్కడ శాస్త్రంలో వ్యాసదేవులు అంటారు వీళ్ళని. ఈ కలియుగంలో ఇలా పుట్టేవాళ్ళు, మేము బ్రాహ్మణులు అనుకునే వాళ్ళు, మేము పెద్ద కులంలో పుట్టాము అనుకునే వాళ్ళని ద్విజబంధు అంటారు. అంటే అలాంటి వాళ్ళకైతే లక్షణాలు లేవు, ఉంటారండి కొంచెం, చాలా తక్కువ మంది ఉంటారు, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు కూడా, కానీ చాలా తక్కువ. కానీ మ్యాక్సిమం మంది ఏంటంటే ఈ కలియుగంలో చాలా మటుకు పుట్టేవాళ్ళు ఎవరైతే స్త్రీ శూద్ర ద్విజబంధు, మ్యాక్సిమం చాలామంది ఉండేవాళ్ళు. సో ద్విజబంధు అంటే ద్విజ అంటే ఈ 3 కులాలు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలు, వాళ్ళని ద్విజ అంటారు అన్నమాట వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు ఈ సంస్కారాల ద్వారా రెండో జన్మనే ఎత్తుతారనమాట, ఈ యొక్క దీక్ష ద్వారా. సో అందుకే వాళ్ళని ద్విజ అంటారు, మనం ముందు కూడా చర్చించుకున్నాం. సో కానీ ఈ యొక్క కలియుగంలో ఏంటంటే వాళ్ళు పేరుకు మాత్రమే పెద్ద మంచి కులాల్లో, ఉచ్చ కులాల్లో పుట్టిన వాళ్ళు, బ్రాహ్మణం కానీ, వైశ్యం కానీ, క్షత్రియ కులాల్లో. కానీ వాళ్ళకు తగ్గ విహారం వాళ్ళకు ఉండదు అనమాట, వాళ్ళకు తగ్గ గుణాలు, కర్మలు వాళ్ళు చేయరనమాట, వాళ్ళకు తగ్గ గుణాలు వాళ్ళకు ఉండవు. కనుక వీళ్ళని ద్విజబంధు అంటారు. అంటే వాళ్ళ యొక్క పూర్వీకులు బ్రాహ్మణులు, క్షత్రియులు కావచ్చు, కానీ వీరు మాత్రం వారిలా వ్యవహరించట్లేదు, కనుక వీరు మాత్రం ద్విజ కాదు, కానీ ద్విజబంధు అంటే వాళ్ళకు బంధువులు, అలా వాళ్ళని సంబోధిస్తారనమాట. సో అందుకే ఈ ముగ్గురు ఎక్కువ అనమాట కలియుగంలో. చూశారు వ్యాసదేవుల ముందే మొత్తం మ్యాక్సిమం పాపులేషన్ జనాభా ఇలాగే. స్త్రీ శూద్ర ద్విజబంధూనాం త్రయీన శృతి గోచర కర్మ శ్రేయసి మూఢానాం శ్రేయ ఏవం భవేదిహ ఇతి భారతం ఆఖ్యానం కృపయా మునినా కృతం. సో వీళ్ళందరి పట్ల ఎంతో దయ కలిచి ఆయన ఏం చేశారు, ఇతి భారతం ఆఖ్యానం కృపయా మునినా కృతం, ఆయన మహాభారతాన్ని రచించారు. ఇది మహాభారతం రచించడానికి గల కారణం.
సరే వీళ్ళు వేదాలు ఎలాగో చదివి అర్థం చేసుకోలేరు, ఎందుకంటే వీళ్ళకి అంత తత్వజ్ఞానాన్ని చదువుకోవాలంటే, అర్థం చేసుకోవాలంటే ఎంతో మేధస్సు కావాలి. అలాంటి తెలివి వీళ్ళకి అర్థం చేసుకునే ఇంట్రెస్టు, ఆసక్తి లేదు. దానికి కావాల్సిన సత్వగుణము వీళ్ళకి లేదు. కనుక వీళ్ళకు మరి ఎలా వేద బోధనలు బోధించడం, అర్థం చేయించడం ఎలా ఈ కలియుగ వాసులకి అనేసి వీరికి స్టోరీస్, కథలు అంటే చాలా ఇష్టం. వీళ్ళు కథలు చెప్తే వింటారు. అదే వీళ్ళకి తత్వబోధనలు చెప్తే వీళ్ళకి వినరు. మనం చూస్తాం కదా, చాలామంది డివోటీస్ కూడా మనం వచ్చినప్పుడు మన కథలు అంటే చాలా ఇంట్రెస్ట్. అందరికీ డివోటీస్, నాన్ డివోటీస్ అందరికీ ఇష్టం. తత్వబోధనలు అనేసరికి తక్కువ అయిపోతారు అనమాట ఇంట్రెస్ట్. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, అవునా? సో అందుకనే ఇక్కడ ఈ విషయాన్ని వ్యాసదేవుల వారు గ్రహించారు. ఈ కలియుగ వాసులకి కథలంటే ఎక్కువ ఇష్టం. అందుకనే నేను మహాభారతంలో ఎన్నో కథలు రాస్తాను. ఆ కథలలో మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా అక్కడక్కడ బోధనను ఇస్తాను. అలా ఇచ్చుకుంటూ ఎక్కడో ఒక దగ్గర మంచి బోధన ఇవ్వాలి కాబట్టి అది భగవద్గీతలో మధ్యలో పెట్టారు. అందుకే మహాభారతంలో చెప్పుకున్న ముందు కూడా మనము. సో అదే ప్రభుపాదులు రాస్తున్నట్టు ఈ వేదాంత, ఈ శాస్త్రాలు, వేదాంత సూత్రాలు, తత్వ బోధనలు ఇవన్నీ ఏంటంటే ఇవి స్పిరిచువల్ గ్రాడ్యుయేట్స్, ఎవరైతే ఆధ్యాత్మిక శిక్షణ అభిరుచి కలిగిన ఉన్న వాళ్ళకి మాత్రమే అనమాట. అంటే శాస్త్రాల పట్ల అంటే వాళ్ళకి రకమైన తెలివితేటలు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వేదాంత తత్వాలను చదువుకోవాలని ఆసక్తి ఉంటుంది, వాళ్ళకి అర్థమవుతుంది. దాని తర్వాత వాళ్ళు ఇంకా ఈ యొక్క భక్తి మార్గంలో ఇంకా బాగా అర్థం చేసుకొని, భక్తి తత్వాలని అర్థం చేసుకొని శుద్ధ భక్తులుగా కావచ్చు అని ప్రభుపాదులు రాశారు. కానీ చాలా మటుకు చాలా సాధారణ వ్యక్తులు కూడా ఒకవేళ ఈ యొక్క భక్తి యొక్క గూఢతత్వాల్ని, వేదాంత బోధనలు అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళకు ఏదో సరళ భాషలో మరియు ఎంతో కథలతో అల్లి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అందుకే హిస్టరీస్ ఇవన్నీ నిజమైన కథలే ఇందులో ఉండే మహాభారతం నుండి, కానీ హిస్టరీ అనమాట. మనకు పాండవులు, కౌరవులు ఈ యొక్క మహాభారతం అంటే పాండవుల యొక్క స్టోరీ మెయిన్. సో దీన్ని రాశారనమాట. ఇందులో వీళ్ళందరూ ఎవరైతే ద్విజ బంధు, స్త్రీ ద్విజ బంధు వీళ్ళందరూ వీళ్ళందరినీ కలిపి ఒక కేటగిరీగా చెప్పి వీళ్ళందరి కోసము ఈ మహాభారతం రచించారు. కానీ ఈ మహాభారతం రచించిన తర్వాత కూడా ఆయనకు అనిపించింది ఇది కూడా ఏదో మిస్సింగ్ ఉంది, ఇంకా నాకెందుకో సంతృప్తి చెందట్లేదు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాము. ఏవం ప్రవృత్తస్య సదా భూతానాం శ్రేయసి ద్విజ సర్వాత్మకేనాపి యదా నాతుష్యా దృఢయం తతః. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఈ సూత గోస్వామి అంటున్నారు, ఓ ఋషులారా, ఇలా అన్ని మహాభారతాన్ని రచించిన తర్వాత కూడా వ్యాసదేవుల యొక్క మనస్సు సంతృప్తి చెందలేదు. ఏదో అసంతుష్టి ఆయన లోపల ఉండిపోయింది. ఆయన చేసిందంత కార్యం దేనికోసం? ప్రజలు, ఈ కలియుగ వాసుల యొక్క బాగోగుల కోసం, వాళ్ళకి ఏదో బాగు చేయాలని ఈ మహాభారతం వరకు రచించాడు. కానీ దాని తర్వాత కూడా ఆయనలో ఉన్న అసంతుష్టి అలాగే ఉండిపోయింది, అది తొలగిపోలేదు. ఇప్పుడు మరి ఎందుకు ఇలా అసంతుష్టి అనేది ఉంది, దానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూస్తాము. ఇది మనం ఇక్కడ ఎక్కువ లేదు చర్చ, ఫాస్ట్గా చూస్తాం అనమాట. కొన్ని శ్లోకాలు ఉన్నాయి, చూసుకొని మనం ముగిద్దామంటే ఈరోజు సమయం కూడా వస్తుంది. నాతి ప్రసీదత్ దృఢయః సరస్వత్యాస్తటేషు చౌ వితర్కయన్ వివిక్తస్థ ఇదం చోవాచ ధర్మవిత్. తో ఈ యొక్క వ్యాసదేవుల వారు ఇలా అసంతుష్టి భావనతో అతని మనస్సులో పెట్టుకొని మళ్ళీ ఆలోచించసాగాడు అనమాట. దీనికి గల కారణం ఏమిటి? నాకైతే అన్ని శాస్త్రాలు, ధర్మాలు అన్నీ తెలుసు, ఏంటో తెలుసు, దాని ప్రకారంగానే అన్నీ రచించాను, మరి ఎందుకు ఇలా నాకు మనసులో ఇంకా అసంతృప్తి ఉంది అని. దృఢవ్రతేన హి మయా ఛందాంసి గురవోజ్ఞయా మానితా నిర్వ్యలీకేన గృహీతం చానుశాసనం భారత వ్యాపదేశేన హ్రియమానాయర్థశ్చ ప్రదర్శయతః దృశ్యతే యత్ర ధర్మాది స్త్రీశూద్రాదిభిరప్యుత. సో ఈ మహాభారతాన్ని కూడా నేను రచించాను దీని కొరకే. ఎలాగైతే దీనివల్ల ఈ స్త్రీ, శూద్ర ఆది ఇలాంటి ద్విజబంధువులందరూ భక్తి మార్గాన్ని అనుసరించవచ్చు, ధర్మాన్ని పాటించవచ్చు అని.
నేను అంటే ఆయన అన్ని శోధించుకుంటున్నాడు అనమాట. అంటే ఆలోచిస్తున్నాడు, నేను ఏమైనా తప్పు చేశానా, ఎక్కడైనా ఏదైనా పొరపాటు చేశానా, నేను అన్నీ సరిగ్గా చేశానే, నేను ఇప్పటివరకు అన్ని ఒక నియమనిష్టాలు అన్నీ పాటిస్తున్నాను, నేను ఇప్పటివరకు వేదాల్ని పూజించాను, భగవంతుడిని పూజించాను, నా యొక్క గురువుల్ని పూజించాను, మరి అన్నీ నేను పాటిస్తున్నప్పుడు నియమాలు, నాకు అన్ని వేదశాస్త్రాలను రచించాను, నాకు ఆ జ్ఞానం ఉన్నప్పుడు నేను ఎందుకు ఈ మహాభారతం రచించిన తర్వాత వీళ్ళ కోసమే రచించాను, ఎందుకు నా అసంతృప్తి అనేది పోలేదు అని ఆలోచిస్తున్నాడు. అందుకే ప్రభుపాదులు వారు అంటారు, యాక్చువల్లీ వేదాల కన్నా మహాభారతం లాంటి పురాణాలు మనకి ఎంతో ఉపయోగకరం ఈ కలియుగ వాసులకి అని ప్రభుపాదులు వారు రాశారనమాట. సో ఇప్పుడు అలా తన లోపే ఆలోచిస్తున్నాడు మన వ్యాసుడు. తథాపి బత మేధైహో హి ఆత్మా చైవాత్మనా విభుః అసంపన్నా ఇవా భాతి బ్రహ్మవర్చస్య సత్తమః. సో ఏదో రకమైన ఇన్కంప్లీట్నెస్, అసంతృప్తి ఏంది అని ఇంకా ఆలోచిస్తూ విచారిస్తున్నప్పుడు ఒక విచారణ, థాట్, ఒక ఆలోచన ఆయన ఒక మెదడులోకి ప్రవేశించింది. అదేంటి చూద్దాం. 31వ శ్లోకం. కిం వా భాగవత ధర్మ నా ప్రాయేణ నిరూపితాః ప్రియా పరమహంసానాం తయేవ హ్యచ్యుత ప్రియః. ఇదైతే కారణం కాదు కదా, నేను భాగవత ధర్మాన్ని ఎక్కడ విస్తృత రూపంగా దాన్ని వర్ణించలేదు. ఎందుకంటే ఇది మన పరమహంసులు అంటే శుద్ధ భక్తులకి ఎంతో ప్రియం, అలాగే అచ్యుత ప్రియ అంటే కృష్ణుడికి కూడా ఎంతో ప్రియం. ఇలాంటి ప్రియమైన విషయాన్ని, ధర్మాన్ని, భాగవత్ ధర్మాన్ని నేను ఎక్కడా గట్టిగా నొక్కి చెప్పలేదు ఇది ముఖ్యమైనది అని, లేకపోతే ఇదే అసలైన ధర్మం అని, ఉన్నతమైన ధర్మం అని. దీన్ని ఎక్కడ గట్టిగా నేను విస్తృత రూపంలో చర్చించలేదు. ఇదైతే కారణం కాదు కదా అని ఆలోచిస్తున్నాడు. ఈ థాట్ వచ్చిందంతే ఆయనకి. మరి ఈయన ఇప్పటివరకు ఇలాంటి సంశయంలో ఉన్నాడు. ఇప్పుడు వ్యాసదేవులు కూడా అర్థం కాని పరిస్థితి అనమాట. ఆయనకున్న సమస్యకి ఏంటి పరిష్కారం, ఆయనకి థాట్స్ వస్తున్నాయి, కానీ దీన్ని కన్ఫర్మేషన్ ఎవరు చేస్తారండి? అవును ఇదే నీ సమస్య, అసలు నీ సమస్య ఏమిటి, అది ఎందుకు, ఇంకా దాన్ని విస్తృతంలో అర్థం చేసుకోవడం. సో అందుకే మళ్ళీ ఇక్కడ కూడా మనకు ఎలాగైతే భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి గురువై చెబుతాడో, ఉపదేశిస్తాడో, బోధిస్తాడో, ఆయన యొక్క సంశయాన్ని దూరం చేస్తాడో, అక్కడ అర్జునుడు కృష్ణుడి యొక్క శరణాగతుడై ఆయన గురువుగా స్వీకరిస్తాడు. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు ఇలాంటి సమయంలో, సరైన సమయంలో, ఇప్పుడు మన భాగవతం యొక్క మెయిన్ క్యారెక్టర్ చెప్పాలంటే మనకి ఆదర్శం అయిన క్యారెక్టరు నారదముని ఇక్కడ ప్రవేశిస్తాడనమాట. సరైన సమయంలో నారదముని ఎంట్రీ అనమాట భాగవతంలోకి. అందుకే ఈ యొక్క అధ్యాయం పేరు మీరు చూస్తే, ఈ అధ్యాయం పేరేంటంటే అపియరెన్స్ ఆఫ్ శ్రీ నారదముని యొక్క ఆవిర్భావం, రావడం. మరి ఇప్పటివరకు రాలేదు నారదముని, చాప్టర్ పేరు మాత్రం నారదముని యొక్క ప్రవేశం లేకపోతే ఆవిర్భావం రాశారు. మరి ఎక్కడ అండి నారదముని కనిపించట్లేదు. ఇంకా 2 శ్లోకాలు అయితే అయిపోయింది మన చాప్టర్, అధ్యాయం అయిపోతుంది, ఇంకా ఇప్పటివరకు నారదముని రాలేదు. అది ఇప్పుడు వస్తున్నాడు అనమాట నారదముని. సమయం వచ్చినప్పుడు కరెక్ట్ టైంకి వస్తారనమాట నారదముని. సో ఇప్పుడు 32వ శ్లోకం. తస్యైవం కిలం ఆత్మానం మన్యమానస్య కిద్యత కృష్ణస్య నారదోభ్యాగాత్ ఆశ్రమం ప్రాగుదాహృతం. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, నారదముని అదే సమయానికి, సరైన సమయానికి, ఎప్పుడైతే ఈ యొక్క వ్యాసముని అసంతుష్టితో, సంశయంతో నిండి ఉన్నాడో ఆ సమయంలో అక్కడే సరస్వతి నది ఒడ్డున వ్యాసదేవుడు కూర్చొని ఉన్నాడు కదా బద్రికాశ్రమంలో, ఆయన ఆశ్రమానికి ఈ నారదముని ఆయన వీణ వాయిస్తూ భగవంతుడి గుణనామాలు కీర్తిస్తూ అక్కడికి చేరుకున్నాడు. అక్కడికి చేరుకొని చూశాడు వ్యాసదేవుణ్ణి. తం అభిజ్ఞాయ సహసా ప్రత్యుత్థాయాగతం ముని పూజయామాస విధివన్ నారదం సురపూజితం. తో ఇది చాలా శుభమైన విషయం. నారదముని ఇక్కడ వచ్చారు. నారదముని తన గురువుని చూడగానే వెంటనే వ్యాసదేవులు అక్కడి నుంచి లేచి ఆయన్ని ఆహ్వానించి ఆయనకు సన్మానం సత్కారం చేశారు, ఆయన ఆరాధించారు, పూజించారు. ఎలాగైతే ఒక బ్రహ్మదేవుని ఆయన పూజిస్తారో ఆయనకు సమానంగా ఆయనను ఆదరించి పూజించారనమాట ఆయన గురువుని. సో దీని తర్వాత ఏం జరిగిందనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు నారదముని మరియు వ్యాసదేవుల యొక్క సంవాదం, నారదముని యొక్క శిక్ష,
నారదుడు ఏం చెప్తాడు వ్యాసదేవుడికి, అసలు అంటే ఆయన యొక్క డయాగ్నోసిస్ ఎలాగ ఇప్పుడు డాక్టర్ పేషెంట్ని డయాగ్నైజ్ చేస్తారో ఆయన రోగం ఏంటి, దానికి కారణం ఏంటి, దానికి విరుగుడు ఏంటి అని, అలాగే ఇక్కడ నారదుని వ్యాసదేవుడు యొక్క సంశయం, ఆయన యొక్క ఉన్న సమస్యని ఆయన పరిశోధించి దాని యొక్క పరిష్కారం ఏంటని ఆయన తెలుపుతాడు. అది వచ్చే అధ్యాయం రేపటి నుంచి చూద్దాం. రేపు చాలా చాలా ముఖ్యమైన తిథి, రేపు అక్షయ తృతీయ అంటారండి. రేపు చాలా ఆస్పీషియస్ శుభ దినము. ఎన్నో దానికి సంబంధించిన లీలలు, కథలు ఉన్నాయి, విశేషాలు ఉన్నాయి. సో రేపు ప్రతి ఒక్క ఇస్కాన్ మందిరంలో కూడా, మనం ఇస్కాన్లో కూడా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాము. చందన్ యాత్ర ఉంటుందండి. సో రేపు మామూలుగా మాకు మందిరం సంబంధించిన ఎంతో భక్తులు కూడా ఎదురు చూస్తారు. ఇప్పుడు మాకు ఇక్కడ చందన్ యాత్రకు దర్శనానికి ఎవరు రాలేరు, లాక్డౌన్ ఉంది కాబట్టి. మేము రేపు దర్శనం ఎప్పుడో 8:30కో 9:00కో తెరిచినప్పుడు, ఎప్పుడైనా తెరిస్తే మేబీ అప్పుడు లైవ్ చేయడానికి చూస్తాము. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా లైవ్లో దర్శనం చేసుకోవచ్చు. మన క్లాస్ రెగ్యులర్గా రేపు కూడా 9:30కే ఉంటుంది. దానికి ముందు ఎప్పుడో అరగంట ముందు అలా ఎప్పుడో లైవ్ దర్శనం ఉంటుంది. ఆ దర్శనం యొక్క లింక్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో, ఈవేళ రాత్రి కానీ పొద్దున కానీ, దాన్ని నేను వాట్సాప్ గ్రూప్లో పెట్టేస్తాను. ఓకే, సో మరి ఇక్కడ ఈరోజుకి సెలవు. రేపు అసలైన శిక్ష అనేది చూస్తాం మనము. అప్పటి వరకు మీ అందరికీ ఇంతసేపు ఓపికగా విన్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం की जय, शिल प्रभुपाद की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल.